ఓం నమ శివాయ. నిన్న మనం దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి అన్నీ తెలిసిన పరమేశ్వరుడికి ఏమీ తెలియదు అనుకుని వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా చెబుతూ, ఈశ్వర, నీవు లోకాలన్నిటికీ పెద్దవాడివి కాబట్టి నీ మాట ఏది కాదని అనగలదు. అందుకని మీరు హాలాహలాన్ని పుచ్చేసుకుని ఈ ప్రాణి సందోహాన్ని అంతటినీ బ్రతికించండి. పెద్దవాడివి అంటే హాలాహలాన్ని పుచ్చేసుకునేటంతటి వాడివి కాబట్టి నువ్వు ఆ హాలాహలాన్ని పుచ్చేసుకుని ఈ ప్రాణి సందోహాన్ని అంతటినీ కూడా బతికించేసి మా మీద దయ కృప చెయ్యి అన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం ఇది ఒక చమత్కారమైన మాట అని. అంటే ఒక ఆయన అమ్మవారిని ఒక చమత్కారమైన మాట అడిగేట, నేను అన్నీ పొందడానికి పూర్ణుడినైతే, అన్నీ పొందడానికి అర్హుడనైతే నీ దయ వర్షించడానికి అవకాశం ఎక్కడుంది? అది కదండి, అన్నీ పొందడానికి ఉంటే ఆవిడ దయ ఎందుకు? ఇంకా నేను ఏమీ లేనివాడు కాబట్టి నా మీద దయ వర్షించి నన్ను బాగు చేసుకో అన్నాడు. ఇది ఒక చమత్కారమైన ధోరణి అండి. మనకు శరణాగతి ఎందు రెండు ప్రకాశిస్తూ ఉంటాయి. మనల్ని మనం ఉద్ధరించుకోలేని స్థితి, ఉద్ధరించగలిగిన ఈశ్వరుని దయ ఏకకాలంలో రెండూ కూడా ఒకేసారి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకొని శరణాగతి చేస్తున్నారు. ఈశ్వరా, దయ చూడు, మమ్మల్ని రక్షించు, మేము పొరపాటే చేసాం, మా బాహువులకి ఉన్న శక్తిని నమ్ముకుని వెళ్ళాం, మాకు పరాభవం జరిగింది అన్నారు. ఎవరమైనా సరేనండి, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అసలు ఏ కోరిక కోరుకోకూడదుట. రక్షించు, కాపాడు అని అడగాలట. కానీ మనం గుళ్ళోకి వెళ్ళామనుకోండి, చిట్టా విప్పేస్తాం. ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు ప్రతి జీవికి ఉండేదే కదండి. ప్రతి మనిషికి మనకి మాట ఇచ్చాడు భగవంతుడు. ఆ మాటని ఎలాగా, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు అభిషేకం చేయిస్తాం, లేకపోతే నీకు వచ్చి ఇది చేస్తాం, నీకు వచ్చి అది చేస్తాం. లంచం అన్నమాట ఆయనకి. కాబట్టి ఆయనకి తెలియదా ఏది ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలన్నది ఆయనకే తెలుసు. కానీ మనల్ని ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు కదా పరమేశ్వరుడు. ఒక బంధాన్ని ఇచ్చినట్టు ఇస్తాడు, 2 రోజుల్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బంధం మీద ప్రేమ తెచ్చుకుంటే ఎందుకండి? ఎవరో అక్కర్లేదు, మన తోబుట్టిన వాళ్ళు, కన్నవాళ్ళు, లేకపోతే మనల్ని భాగస్వాములుగా చేసుకున్న వాళ్ళు, అనుకోనికుండా ఏర్పడినటువంటి బంధాలు ఇవేవి అక్కర్లే. ఇంట్లో పెంచుకుంటున్న ఒక పెంపుడు పిల్లో కుక్కో చాలు. ఒక జంతువుని ఏదైనా ప్రేమగా చూస్తున్నాం, కొన్నాళ్ళ తర్వాత అది వెళ్ళిపోయింది అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటుంది ఆ బెంగ? అది వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకి అని పరమేశ్వరుడికి కాదు, మనకి తెలుసు. కానీ దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అలాగే పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, భర్తని, భార్యని, కొత్తగా వచ్చిన స్నేహితుల్ని, అందరినీ చాలా ప్రాణంగా చూసుకుంటూ ఉంటాం. ఆ బంధం ఎంతో శాశ్వతం కాదు అని అందరికీ తెలుస్తూనే ఉంటుంది. కానీ శాశ్వతంగా ఉంటుందేమో అనుకునే మనం దాని మీద ప్రేమని, అభిమానాన్ని పెంచేసుకుంటూ ఉంటాం. చూడండి, చాలామందికి తెలిసిన విషయం, డబ్బు శాశ్వతం ఏంటండి, వెళ్ళేటప్పుడు పట్టుకుపోతారా, అంత ఆస్తులు ఉన్నాయి, ₹1 దానం చేయడు అంటూ ఉంటారు. డబ్బు శాశ్వతం కాదని తెలిసినా ఆ డబ్బు కోసం వెంపర్లాడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కష్టపడి సంపాదించుకోవడం వేరు, తేరగా తెచ్చేసుకోవడం వేరు కదండి. కాబట్టి ఆ పరమేశ్వరుడికి అన్నీ తెలుసు. అయినా సరే ఆయనకి చెప్పకుండా చేశాం కాబట్టి, మా తప్పు మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి శరణాగతి చేస్తున్నాం అని వాళ్ళు ఆ భక్తిని పరమేశ్వరుడి ముందు చూపించారు. లంపటము నివారింపను సంపద కృపసేయ చేయము సంపాదింపం చంపెడివారి వధింపను సంపారగ నీకు చెల్లు సోమార్థధర అన్నారు వాళ్ళు. అంటే అసలు పోతన గారి పద్యాలండి అమృతపు గుళికలు అంటారు. లంపటము అంటే ఏంటో తెలుసా అండి? లంపటం అంటే సంసారం. ఈ లంపటంలో ఇలా ఇరుక్కుపోయామండి అంటూ ఉంటారు. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాం, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా సంసారం ఏ జన్మకు ఆ జన్మ కొత్తనే. చక్కగా భార్య పిల్లలు, బంధువులు. ఈ భార్యా పిల్లలు పందికి లేవండి, దానికి భార్యా పిల్లలు ఉంటాయి. తేనెటీగలకు లేవా, వాటికి గుడ్లు పిల్లలు ఉంటాయి. ప్రపంచంలో సంసారం లేని జీవి అంటూ ఏదీ లేదు. సంసారం ఉండడం తప్పు కాదు, మనం సంసారం నందు ఉండాలి. ఉండి ఈశ్వరుని కారుణ్యాన్ని చూడగలిగిన పెద్ద మనస్సుని ఏర్పరచుకోవాలి. ఒక కష్టం వచ్చిందంటే ఈశ్వరుడు ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చాడో, నేను ఎంత పెద్ద పాపం చేశానో అని మనం అనుకోవాలి. ఏదైనా సరే మన దృష్టికోణం నందే ఉంటుందండి. ఇద్దరు భక్తులు దేవాలయానికి వచ్చారనుకోండి, ఇందులో ఒకడు పరమేశ్వరుడితోటి, ఈశ్వర, నీవు నాకు చాలా యోగ్యమైన భార్యనిచ్చావు, ఏ పుణ్యకార్యం చేద్దామన్నా తాను సిద్ధం అని చెప్తుంది, అటువంటి భార్యని ఇవ్వడం వలన నేను పుణ్యకార్యాలు చేసి తరిస్తున్నాను అన్నాడు. అంటే ఎంత అదృష్టవంతుడు. కాబట్టి ఆయన వచ్చి చెప్పుకున్నాడు సంతోషంగా పరమేశ్వరుడికి.
రెండవ ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నారు, ఈశ్వర, నీవు ఎంత మంచివాడివి, నీవు నాకు ఒక గయ్యాళి భార్యనిచ్చావు, నేను యతి అంటే ఆవిడ ప్రతి అంటుంది. అందుకని నాకు తొందరగా వైరాగ్యం వచ్చేసింది. నాకు వైరాగ్యం రాదేమోనని గయ్యాళి భార్యనిచ్చి ఎంత తొందరగా వైరాగ్యం వచ్చేటట్టు చేశావయ్యా, నేను నీకు కృతజ్ఞతుని అన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలండి. అసలు ప్రతిదానికి ఇంకా ఏదో సంసారం ఉంటుంది, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో బంధువులను పెంచుకోవాలి అనుకోకుండా పరమేశ్వరుడి పూజలోనో పరమేశ్వరుడి యొక్క నామం తలుచుకోవడంలోనో జీవితం చేయగలము అనుకునేటటువంటి దృష్టి అందరికీ రావాలి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి మంచి భార్యనిచ్చినా గయ్యాళి భార్యనిచ్చినా కష్టం చూడడం లేదు, ఈశ్వరానుగ్రహాన్ని చూస్తున్నారు. యద్భావం తద్భవతి. ఈ విషయాన్ని మనం చూడడంలోనే ఉంటుంది. చూడండి, మనకి ఒక కాలు నొప్పో చేయి నొప్పో నడు నొప్పో ఏదో ఒకటి వస్తుంది సర్వసాధారణంగా. జీవి అన్నాక ఎక్కడో చోట ఏదో ఒక నొప్పి లేకుండా జరగదు కదండి. వయసులో ఉండగా వేరు, ఈ రోజుల్లో చెప్పాలంటే వయసులో ఉండగానే మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. ఇవి వచ్చినప్పుడు ఏమిటో, ఎంత పుణ్యం చేశానో, ఎంతమందికి దానం చేశానో, ఇలా ఇచ్చాడు భగవంతుడు, నాకే రావాలా ఈ నొప్పులన్నీను అని అనుకోకూడదు. ఎందుకంటే తెలిసో తెలియకో ఎంత పాపం చేసుంటావో, ఈ జన్మలోది కాకపోయినా కిందటి జన్మలోది అయి ఉండొచ్చు. అది అనుభవించడానికి భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏ కాలు నొప్పితోనో, ఏ చెయ్యి నొప్పితోనో, ఏ నడుము నొప్పితోనో, ఏ తలనొప్పితోనో, జ్వరంతోనో, లేకపోతే మానసికమైన బాధతోటో ఆ పాపాన్ని తగ్గించేస్తున్నాడు. ఆ పాపం చేసినందువల్ల నీ మీద ఒక పెద్ద చెట్టు కొమ్మ వచ్చి మీద పడిపోయి నీ భుజం విరిగిపోవడమో, తలకి పెద్ద దెబ్బ తగలడమో ఏదో జరిగేది ఉందే అనుకోండి, నువ్వు ఇంకా తొందరగా తెలుసుకుని భగవంతుడి నామం చేసుకుంటూ కొంత పుణ్యం సంపాదిస్తూ ఉంటే, ఈ కలికాలంలో భగవంతుడి నామమే హోమాలు యాగాలు చేసినటువంటి పుణ్యం. కాబట్టి అటువంటివి చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఏం చేస్తాడండి, పెద్ద చెట్టు కొమ్మ వచ్చి నీ మీదకి పడాలి అని రాసి ఉన్నప్పుడు నువ్వు ఆ చెట్టు దాటి పెడుతూ ఉంటే చెట్టు మీద ఉన్నటువంటి ఒక ఎండుటాకు వచ్చి నీ మీద పడేటట్టుగా తగ్గించేస్తాడు నీ పాపాన్ని. పాపం ఉండకుండా ఉంటుంది అని అనుకోకూడదు. నువ్వు చేసే పుణ్యం వల్ల ఆ పాపం తగ్గిపోయి పుణ్యం పెరిగితే పాప ఫలితం తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏదైనా సరే తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. నొప్పి వచ్చినందుకు భగవంతుణ్ణి తిట్టుకోకూడదు. కొంతలో కొంత నొప్పి వల్ల నేను చేసిన పాపం పోతోంది అని సంతోషించాలట. కాబట్టి యద్భావం తద్భవతి, మనం ఎలా చూసుకుంటే అలా అవుతుంది. మారడు అని ఒక శివభక్తుడు ఉండేవాడు. ఆయనకి ఏమీ తెలియదు. ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే వాళ్ళలో ఆయన శివుని చూసేసి అన్నం పెడుతూ ఉండేవాడు. ఒకసారి శివుడు ఆయనను పరీక్ష చేశాడు. ఎప్పుడూ కూడా భక్తుల్ని అమాయకుల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఆయన. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా హోరున వర్షం కురుస్తోంది. వాళ్లకు చిన్న పూరిపాక ఉంది. వాళ్ళ ఐశ్వర్యం అంతా ఈశ్వరుడు తీసేశాడు. ఐశ్వర్యం అంతా పోయింది. ఇంకా హాయిగా శివ పూజ చేసుకోవచ్చు అనుకున్నాడు ఆయన. ఒక అర్ధరాత్రి వేళ విభూతి పుండ్రాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు. వణికిపోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అన్నం తిని 6 రోజులు అయ్యిందయ్యా, కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అలా అడిగేసరికి మారడు భార్య వంక చూశాడు. అప్పటికి ఆ దంపతులు అన్నం తిని 1 వారం రోజులైంది. మారడు భార్య, మనం నలిగిపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడికి అన్నం పెట్టాలి అంది. మారడు, ఎక్కడి నుంచి పెడతాం, ఇంత వానలో ఎవరింటికి వెళ్ళి అడుగుతాను అన్నాడు. అప్పుడు మారడి భార్య, మీరు బెంగ పెట్టుకోకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరు ఎవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకువచ్చి మొక్కలు వస్తాయని చల్లారు. వర్షం బాగా వస్తోంది కాబట్టి ఆ ఒడ్లు నీటిలో తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే ఆ మెరుపుల కాంతిలో ఒడ్లు ఏరండి, వాటిని తీసుకురండి. నేను గబగబా ఆ వడ్లకు ఉన్న పొట్టు తీసేసి గింజలతో జావ చేసి ఆయనకి పెడతాను. పెద్ద ఆయన ప్రాణం నిలబడాలి కదా అంది. తనకు పంట పోతుందని తెలిసి కూడా మారడు పొలం వెళ్ళి మెరుపుల వెలుతుల్లో వడ్లు ఏరాడు. ఇంట్లో పరపురుషుడున్నాడు, భర్త లేడు. లోపల తాను ఉండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు వణుకుతూ, అమ్మా, నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతాను అన్నాడు. ఆవిడ, అయ్యా వద్దు, మీరే ఇంట్లో ఉండండి, నేనే బయట నిలబడతానని వృద్ధ బ్రాహ్మణుని ఇంట్లో పెట్టి భార్య బయట నిలబడింది. మారడు వడ్లను పట్టుకుని భార్య దగ్గరకు వచ్చి తాను తెచ్చిన వడ్లను భార్యకి ఇచ్చాడు. ఇప్పుడు జావ చేయడానికి అగ్నిహోత్రం కావాలి. ఉన్న ఒక్క పాకలో అన్నీ తడిసిపోయాయి. అప్పుడు చూరు వైపు చూశాడు. ఇంటి చూరికి ఒక కర్ర తడవకుండా ఉంది. మన పాక పోతే పోయింది, కర్ర లాగేద్దామని కర్ర లాగేసి అగ్నిహోత్రం వెలిగించాడు. ఈలోగా ఆవిడ మెత్తటి బియ్యం తీస్తే వేడిగా జావం తయారు చేశారు.
ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు. పండవలసిన పంట పోయింది. వర్షంలో నిలబడడం వలన ఆవిడ ఆరోగ్యం పాడైపోయే స్థితి వచ్చేసింది. వాళ్ళిద్దరికీ వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జామను తయారు చేసి వృద్ధ బ్రాహ్మణుని వద్దకు తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన, మీరు కొంచెం తీసుకోరా అని అడిగారు. స్వామి, మాకు అక్కర్లేదు, మీరు తాగండి, మీరు తాగితే మా కడుపులు నిండిపోతాయి అన్నారు. తను ఆ జావన ఆయన పెదాల దగ్గర పెట్టుకుంటుంటే ఎంతో ఆనందంతో బాష్పాధారాలు కారుస్తూ చూశారు వీళ్ళిద్దరూ. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడే ప్రత్యక్షమైపోయాడు. మీ భక్తికి పొంగిపోయాను, మిమ్మల్ని నాలోకి తీసుకుంటున్నానని అన్నాడు. ఆ దంపతులు జ్యోతి స్వరూపులై ఆయనలో కలిసిపోయారు. ఇది మారడి శివభక్తి అనే గొప్ప ఆఖ్యానం. భార్యాభర్తలు, బిడ్డలు అందరూ కలిసి జీవితాన్ని తరింప చేసుకోవచ్చు కదండి ఇలా చేసుకుంటే. అందుకనే భగవంతుడు పరీక్షించడానికి వచ్చిన అంతటి బాధలోనూ కూడా వాళ్ళిద్దరూ పరమేశ్వరుడు అని తెలియకపోయినా ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కడుపు నింపాలి అనే ఆత్రతతో చేసిన వాళ్ళ యొక్క పనిని పరమేశ్వరుడు ఎంత మెచ్చుకున్నాడో. అందుకే అతిథిగా ఆయన ఎప్పుడు ఎవరింటికి ఎలా వస్తాడో తెలియదు. వచ్చిన వాళ్ళని విసుక్కోకూడదు. ఎవరైనా వచ్చారనుకున్న మన ఇంటికి అనుకోకుండా ఒక అతిథి రూపంలో, ఒక తెలుసున్న స్నేహితుడి రూపంలోనే రావచ్చు, లేకపోతే ఒక దంపతుల రూపంలో రావచ్చు. ఈ సమయంలో వచ్చారు, సరిగ్గా తిందాం అనుకునేసరికి వచ్చేసారండి బాబు, ఇంక వీళ్ళకి కూడా పెడితే మనకేం మిగులుతుంది. అసలే ఇష్టమని చేశాను ఇవాళ ఈ కూర, పెద్దాడికి ఇష్టమని చేశాను, వాడు తినడానికి సరిపోతుందో లేదో అనుకుని వెంటనే మనసులో అనుకుంటే పరమేశ్వరుడు సంతోషించడు. పోన్లే మళ్ళీ చేసుకుందాం, వాళ్ళు రాక వచ్చారు పాపం, ఎప్పుడు తిన్నారో ఏమిటో అనుకుని వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళు కనుక భోజనం చెయ్యనంటే మనం కూర్చుని వంటింట్లో కూర్చుని వాళ్ళని టీవీ పెట్టేసి చూస్తూ ఉండండి అని చెప్పి తినేయకూడదు. వాళ్ళకి కాసిన ఒక పండో ఫలమో కట్ చేసి ఇచ్చి, కాసిన మంచినీళ్ళు ఇచ్చి, మీరు ఇది తింటూ ఉండండి, ఒక్క నిమిషం మేము భోజనం చేసి వచ్చేస్తామని చెప్పచ్చు. లేదా వాళ్ళు వెళ్ళేంత వరకు ఆగగలిగితే కూడా భోజనం చేయకుండా ఆగచ్చు. కాబట్టి ఏ అతిథి రూపంలో భగవంతుడు వస్తాడు అనేది తెలియదు. కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఎప్పుడూ కూడా అవమానపరచడం కానీ వెటకారం చేయడం కానీ చేయకూడదు. సంసారంలో మగ్నత పెంచుకుంటే బరువు. అందరూ కలిసి భగవంతుని చేసుకుంటూ తరిద్దాం అనుకున్నవాడు చక్కగా భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా తరించిపోవచ్చు. కాబట్టి సంసారం ఈశ్వరుని చేరడానికి అడ్డు కాదు, తరించడానికి గృహస్థాశ్రమే తేలిక మార్గం. అందుకే పిల్లలకి కూడా మనం భగవంతుడి గురించి చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు భగవంతుడు అంటే ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడమే అనే విషయం. కాబట్టి మనం తరించాలి అంటే సంసారంలో ఉండకుండా ఉండడం అనేది చెయ్యక్కర్లేదు. సంసారంలో ఉండి గృహస్థాశ్రమంలోనే మనం తరించడానికి ఒక తేలికైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. డబ్బు కావాలనుకున్న వాడికి ఐశ్వర్యాన్ని ఇవ్వగలవాడిని నీవే. ఏదైనా ఒక విజయం సంపాదించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. చంద్రరేఖ ధరించిన ఓ ఈశ్వర, ఇవి నీకే చెల్లు. మమ్మల్ని చంపడానికి అవతల వైపు నుంచి హాలాహలం వచ్చేస్తోంది. దానిని పుచ్చుకోగల సమర్థుడు నీవే తండ్రి, మమ్మల్ని రక్షించవా అని అడిగారు వీళ్ళు. అడిగితే శంకరుడు హాలాహలం పుచ్చుకోగలిగిన సమర్థుడైనా పుచ్చుకోలేదు. పార్వతీదేవి కూడా బయటికి వచ్చి వాళ్ళ మాటలన్నింటినీ వింటోంది. పుచ్చుకోకుండా ఆయన ఒకసారి పార్వతీదేవి వంక చూశాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై ఉంటకు నార్తుల ఆపద కెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షయి అన్నాడు ఆయన. ఇప్పుడు శంకరుడు అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నాడు. ఈశ్వరి, ఈ జగత్తంతా ఎంత దుఃఖపడిపోతుందో చూసావా? నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం ఎంత వేడిగా ఉందో చూసావా? మనం లోకాలకంతటికీ ప్రభువులం. మన పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తొలగింప చేయాలి, వాళ్ళ కష్టాన్ని మనం గట్టింకించాలి. హరిమదిని ఆనందించిన హరిణాక్షి జగంబులెల్ల ఆనందించు, హరియును జగములు మెచ్చగా గరళము వారించి టొప్పు కమలదలాక్షి అన్నారు. ఇక్కడ మనం లోకంలో గల ఒక చక్కని చమత్కారాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా భార్య ఒప్పుకునేటట్టు చెయ్యాలి అంటే దానికి ఒక సులభ పద్ధతి ఉందండి. ఏంటో తెలుసా అండి? మనకి ఉదాహరణకి ఏంటంటే, ఓ 2 నెలల్లో తిరుపతి వెళ్ళాలని ఉందనుకోండి. ఇప్పుడు భార్యతోటి మీ నాన్నగారు ఎప్పటి నుంచో తిరుపతి వెడదామంటున్నారు, ఆయన పెద్దవారు అయిపోతున్నారు, మళ్ళీ ఎండలవి వచ్చేస్తే వెళ్ళడం కష్టం కదా, కాబట్టి మనందరం కలిసి ఒకసారి తిరుపతి వెళ్ళి వచ్చేద్దాం, రిజర్వేషన్ చేయించేస్తాను అంటే ఆవిడ వెంటనే అవును నిజమే, మా నాన్నగారు పెద్దారైపోతున్నారు, ఎండలు ముదిరితే ఆయన రాలేరు, సరే అలాగే చేయించేయండి అంటుంది. ఒకసారి వెడదాము అనుకున్న తర్వాత అది మొక్కు కింద అయిపోతుంది కదండి. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చి భార్యని అంగీకరింప చేయడం తేలిక. ఇది కనుక ఈ రోజుల్లో ఉండే మగవాళ్ళకి కనుక తెలిసిందనుకోండి, ఆ సంసారాలు ఎప్పుడూ గొడవలు, కేకలు, పెడపబ్బులు లేకుండా హాయిగా సాగిపోతుంది. అంతేగాని మీ అమ్మలాగా మీ నాన్నలాగా అంటూ కూర్చుంటే
అది ఇంకా పెద్ద రచ్చ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ పరమశివుడు ఎంత గమ్మత్తుగా చెప్పాడో చూడండి. ఆవిడ పేరు హరిణాక్షిని చేసేశాడు, అన్నగారి పేరుతో కలిపాడు. అంతే కదండి. పార్వతీదేవి అన్నగారు ఎవరు? హరి, శ్రీహరి. మనం సృష్టించుకోవాలి కానీ శివకేశవులకు మధ్య భేదాలు లేవు. పక్కన ఉన్న పార్వతీదేవి విష్ణువే, అతడు నారాయణుడు, ఈమె నారాయణి. మీ అన్నయ్య స్థితికారుడు, ఈ లోకాలన్నింటినీ నిలబెట్టవలసిన వాడు. ఈ లోకాలన్నీ ఇలా దగ్ధమైపోతుంటే మీ అన్నయ్య బాధపడతాడు కదా పార్వతి. ఇప్పుడు లోకాలను మన ఇద్దరం రక్షించినట్లయితే బావగారు సకాలంలో ఆదుకున్నారని మీ అన్నయ్య సంతోషిస్తాడు. అది కదా బావగారి బతుకు కోరుతాడంటే. అంతేగాని మీ అన్నయ్య బాధపడేటట్టుగా నేను ఇలా కూర్చుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి హాలాహలాన్ని పుచ్చేసుకుంటానంటే ఆమెకు వాళ్ళ అన్నయ్య గుర్తుకు వచ్చి సరేనని అంటుందేమో అని ఆయన అలా మాట్లాడాడు. ఇంకా ఆవిడ శివుడి మాటలను చెప్పండి అంటూ చక్కగా వింటోంది. అంటే పుట్టింటి వాళ్ళను కూడా మెచ్చుకుంటున్నాడు కదా. ఆవిడికి చాలా సంతోషంగా వినసొంపుగా ఉందన్నమాట. అంతే కదండి, ఎవ్వరికైనా అంతే. ఆడవాళ్ళు పుట్టిళ్ళు విదిలేసి అంతమంది మధ్యలో అన్ని రోజులు బతికిన మనిషి ఒక్క భర్తను పెళ్లి చేసుకున్నాడు, తాడి కట్టాడు అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత అత్తింటికి వచ్చేస్తుంది భర్తను నమ్ముకుని. అక్కడ అందరూ కొత్తే, అత్తగారు, మామగారు, ఆడపడుచులు, మరుదులు, లేకపోతే ఆ అత్తగారి తల్లి తండ్రు, ఆ మామగారి తల్లి తండ్రు అందరూ ఉన్నా కానీ కేవలం తన భర్త తనకు తోడుగా ఉంటాడు అని నమ్మకంతో పుట్టింటిని విదిలేసి వచ్చేస్తుంది. కొన్నాళ్ళ దాకా పుట్టింటికి తీసుకెళ్లకుండా ఆ పుట్టింటి వాళ్ళ విషయాలు గొప్పగా చెబుతూ ఉంటే భర్త ఆవిడ పుట్టింటి వాళ్ళని చూసినంత ఆనందపడిపోయి వింటూ ఉంటుంది. అలాగే ఇక్కడ పార్వతీదేవి కూడా ఇంకా ఆయన ఏం చెప్తాడో చక్కగా పుట్టింటి వాళ్ళ గురించి అని వింటోందనమాట. పరహితము సేయ ఎవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అన్నాడు ఆయన. పున్నమి చంద్రుని వంటి ముఖము ఉన్నదానా అన్నాడు. వ్యక్తి తన కోసం తాను బతకడం కాదు, పరుల కోసం బతకాలి. అలా బతికేవాడిని చూసి పంచభూతాలు కూడా హితమవుతాయి. అటువంటి వాడిని చూసి పొంగిపోతాయి. కాబట్టి హాలాహలాన్ని నేను పుచ్చుకోవాలి. హాలాహలం నేను పుచ్చుకుంటానని బెంగ పెట్టుకుంటున్నావా? హాలాహలం పుచ్చుకుంటే నేనేమైనా అయిపోతానని అనుకుంటున్నావా అని అడిగాడు ఆయన. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము ప్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి అన్నాడు. వికచాబ్జముఖి అంటే బాగా విచ్చుకున్న పద్మము వంటి ముఖం ఉన్న పార్వతి, హాలాహలం పుచ్చుకుంటే నేనేమైనా అయిపోతానని అనుకుంటున్నావా? నాకేమీ అవదు. నేను ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను, దానిని ఒక మధుర ఫలముగా నోట్లో వేసేసుకుంటాను, ప్రాణికోట్లను రక్షణ చేస్తాను. నేను దానిని ఎలా స్వీకరిస్తానో చూడు అన్నాడు. అంటే ఆవిడ వెంటనే మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి అని చెప్పింది. తన మెడలో మంగళసూత్రం ఉండగా ఆయన హాలాహలం పుచ్చుకున్నా ఆయనకి ఇబ్బంది రాదు అనే ప్రకటన నమ్మకం ఆవిడకుంది. అందుకని ప్రజల కోసం హాలాహలం పుచ్చుకునేందుకు ఆయనకు అడ్డు చెప్పలేదు. పరమశివుడు ఇప్పుడు హాలాహలానికి ఎదురెళ్ళాడు. ఆయన వెడుతున్నప్పుడు దేవగణాలన్నీ ఆయనకు జై జయధ్వానాలు చేస్తున్నాయి. మహానుభావుడైన పరమాత్మ శంకరుడు దానిని పుచ్చుకోగలడు అనే ధైర్యం వీళ్ళందరికీ ఉంది. శివుడు హాలాహలాన్ని చేతితో పట్టుకుని ముద్దగా చేసి నేరేడు పండంత చేసేసుకుని దానిని పుచ్చుకుని మింగివేయడానికి సిద్ధపడిపోయాడు. కంఠం దగ్గరికి వెళ్ళింది. కంఠం దగ్గరికి వెళ్ళిందంటే అసలు ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటారో ఇక్కడ మనం చూడాలి. అగ్నిహోత్రం వెలుగుతున్నట్లయితే పాము దాని దగ్గరికి రాదు, దూరంగా పారిపోతుంది. అలాంటి పాములు శంకరుడు ఒంటి నిండా ఉన్నాయి. చెవులకి పాములే, చేతులకి పాములే, వేళ్లకి, కాళ్ళకి, మెడలోనూ అన్నీ పాములే. అందుకే ఆయనకి నాగాభరణుడు అని పేరు. శంకరాచార్యులు వారు హాస్యం ఆడారు కూడా. పార్వతీదేవి శంకరుడు పక్కన కూర్చుంటే సరస్వతీదేవి శంకరుని స్తోత్రం చేస్తోంది. పార్వతీదేవి మా ఆయనే కదా అని సంతోషంగా శంకరుని చెయ్యి పట్టుకుంది. అసలే అమ్మవారి మిక్కిలి సుకుమారి. ఆవిడ ఒంటికి ఏదో చల్లగా తగిలింది. పాము అడుగు భాగం చల్లగా ఉంటుందిట. ఏమిటి ఇంత చల్లగా ఉందని చూసింది అమ్మవారు. అయ్యగారు పెట్టుకున్న పిల్లపాము ఒకటి మెల్లిగా అమ్మవారి శరీరం పైకి వస్తోంది. అమ్మో పాము అని అమ్మవారు ఉలిక్కిపడింది. అమ్మా, అప్పుడు నీ కళ్ళల్లో భయం కనబడింది అన్న శంకరాచార్య వారు. నిజానికి అమ్మవారికి భయం ఏమిటండి? ఆవిడ ఆ శక్తి స్వరూపం. దానిని శంకరాచార్యుల వారు ఎంత అందంగా మార్చారో చూడండి. హరహిభ్యోభీత అని సౌందర్యలహరిలో అంటారు. మన సౌందర్యలహరిలో ఈ శ్లోకం కూడా చెప్పుకున్నాం. కాబట్టి శంకరుడు హాలాహలాన్ని ముద్ద చేస్తుంటే ఆయన శరీరం మీద ఉన్న పిల్లపాము కూడా భయపడలేదుట. అగ్నిహోత్రం చూసి గబగబా శంకరుని విధులు చేసుకుని దిగిపోవడానికి ప్రయత్నం చేయలేదుట. అగ్నిహోత్రం చూసి భయపడాల్సి వచ్చినా శివుడిని ఆశ్రయించి ఉండడం వల్ల దానికి భయం లేదు. చంద్రుడు చల్లటివాడు, అగ్నిహోత్రం తగిలితే కందిపోవాలి. హాలాహలం సెగ తగిలినా ఆయన కొంచెం కూడా కందలేదు. పువ్వుని అగ్నిహోత్రం దగ్గర పెట్టినట్టయితే ఆ రేకును వెంటనే ముకుళించుకుపోతాయి.
కదండి. శంకరుడిది పద్మం లాంటి ముఖం. ఆ హాలాహలం నోటి దగ్గర పెట్టుకుంటే ఆ ముఖం కనీసం వాడను కూడా వాడలేదుట. దాని దెబ్బకి సముద్రాలు ఇంకిపోయాయి. కానీ ఈయన ముఖం ఏమాత్రం వాడలేదు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగుతున్నప్పుడు కానీ ఆయన అసలు ఏమీ కందలేదు. అలా ముద్దగా చేసి గడుక్కుని మింగబోయాడు ఆయన. కంఠ మధ్యభాగం వరకు వెళ్ళింది. చూడండి, ఏదైనా సరే మనం పదార్థాన్ని నోట్లోనూ పెట్టుకోకుండా, కడుపులోకి పంపించకుండా కంఠంలో పెట్టుకుని ఉంచడం అంటే చాలా కష్టం. కాబట్టి ఈయన తీసుకున్నటువంటి హాలాహలం కంఠ మధ్యభాగం వరకు వెళ్ళింది. వెళ్ళిన హాలాహలాన్ని ఏ రకంగా ఆయన మింగాడా లేక కంఠంలోనే ఎందుకు ఉంచుకున్నాడు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంచెం దాన్ని సస్పెన్స్ అంటారు చూసారా, ఆ రకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆపడం జరిగింది. కాబట్టి ఈ హాలాహలాన్ని ఆయన ఎలాగా మింగాడు లేదా ఎలా కంఠంలో ఉంచుకున్నాడు, ఎందుకని ఉంచుకున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.